దర్శన్ స్పృహలోకి రాగానే శరణ్య దర్శన్ని కంటికి పాపలాగా అపురూపంగా చూసుకుంటూ మెడిసిన్ ఇవ్వడానికి దగ్గరికి వెళ్ళి సిరప్ అందిస్తూ, ఏవండి ఈ సిరప్ తాగండి అని అడుగుతూ ఉంటుంది శరణ్య. దర్శన్ కోపంగా శరణ్య చేతిలోని సిరప్ని పక్కకి నెట్టేస్తాడు. అయోమయంలో ఏమైందండి అని శరణ్య అడుగుతుండగా ఛీ అని ముఖం తిప్పుకుంటాడు. దర్శన్ ఏమైందండి, సిరప్ ఎందుకు నెట్టేశారు అని మళ్ళీ బాధగా అడుగుతూ ఉంటుంది శరణ్య. ఛీ, నీ నాటకాలకి ఇంకా హద్దుల్లేవా? మంచితనం ముసుగులో ఇంకా ఎన్ని నాటకాలు, ఎన్ని మోసాలు, కుట్రాలు చేస్తావు? ఇంతకన్నా నాకింతంత విషమివ్వు అని అరిచినట్టే అంటూ ఉంటాడు దర్శన్. ఏంటండి, ఎందుకు నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నారు అని బాధగా అడుగుతూ ఉంటుంది శరణ్య. ఇంకా మంచితనం ముసుగులో ఎన్ని నాటకాలు ఆడతావు? నీ నిజస్వరూపం నాకు తెలీదు అనుకున్నావా అంటూ అసహ్యించుకుంటాడు దర్శన్. నన్ను అపార్థం చేసుకోకండి అని అంటూ ఉంటుంది శరణ్య. ఇలా మీరు నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదండి అని బాధగా అంటూ ఉంటుంది శరణ్య. నువ్వు నా దగ్గరికి రాకు అంటూ అసహ్యించుకుంటాడు దర్శన్. మళ్ళీ దర్శన్ని కలపడానికి ఆనంద ఏం చేస్తుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.